జనసేన పార్టీకి పిఠాపురం తరహాలోనే ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం రాజోలు. పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లే అక్కడ వరుసగా రెండవసారి జనసేన విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత నాయకుల వర్గ పోరుతో రాజోలు రగిలిపోతోంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవహారాలపై ఫోకస్ పెట్టకపోవడంతోనే ఇలా జరుగుతోందా? అసలు రాజోలు జనసేనలో గ్రూపుల కొట్లాటకు సోషల్ మీడియాలో పోస్టులే కారణమా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి లభించిన ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానం ప్రత్యేకం. గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో గెలుపు ద్వారానే మొట్టమొదటిసారిగా జనసేన పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించింది. అయితే గెలిచిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఈ పరిణామం జనసేన పార్టీకి షాక్ ఇచ్చింది. కానీ పార్టీ పరంగా రాజోలులో జన సైనికులు బలంగా ఉండడంతో మరోసారి అక్కడ జనసేన జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు నిర్వహించిన తన వారాహి యాత్రలో ప్రకటించారు. అనుకున్నట్టుగానే రాజోలులో జనసేన పార్టీ అభ్యర్థి దేవవరప్రసాద్ కూటమి తరపున పోటీ చేసి విజయం సాధించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా పోటీతోని దేవవరప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారు. గత నెల రోజులుగా ఎమ్మెల్యే దేవ తన పందాలో తాను పనిచేసుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో జనసేన నాయకుల మధ్య వర్గ విభేదాలు ఏర్పడి అవి కాస్త రోడ్డెక్కి కొట్టుకునే వరకు వెళ్ళాయి. ఫలితాలు తర్వాత నెల రోజులు కాకుండానే రాజోలు జనసేనలో విభేదాలు ఎందుకు రోడ్డెక్కాయి? పవన్ కళ్యాణ్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక రాజోలు జనసేనలో 4-5 గ్రూపులు ఉన్నట్టు తెలుస్తుంది. వీటిలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిరిసాల బాలాజీ, జిల్లా ఎన్నికల సమన్వయకర్త పినిశెట్టి బుజ్జీలు ఒక వర్గంగా ఉన్నారు. వీరితో మరో గ్రూపుగా ఉన్న లండన్కు చెందిన ఎన్ఆర్ఐ యనమల వెంకటపతి రాజాకు విభేదాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం బాలాజీ బుజ్జీల వర్గానికి వెంకటపతి రాజా వర్గానికి ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఎన్ఆర్ఐ యనమల వెంకటపతి రాజా సోషల్ మీడియా ద్వారా పార్టీలోని తన ప్రత్యర్థి గ్రూపును హెచ్చరించడం వివాదానికి దారితీసింది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మెండుపాలెంలో అమ్మవారి ఆలయానికి కమిటీ ఏర్పాటు విషయంలో ఇటీవల ఆధిపత్య పోరు తీవ్రమైంది. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు విమర్శించుకుంటూ పోస్టులు పెట్టుకున్నారు. ఈ క్రమంలోని ఆధిపత్య పోరు కొట్లాటకు దారితీసింది. శుక్రవారం రాజోలులో ఒక పుట్టినరోజు వేడుకకు ఇరు వర్గాల వారు రావడంతో అక్కడ వెంకటపతి రాజా పెట్టిన పోస్టుపై చర్చ జరగడంతో ఇరు వర్గాలు వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ జాతీయ రహదారిపైకి చేరుకొని కొట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. రాజోలు జనసేనలో జరిగిన కొట్లాట ఘటనతో పార్టీలో క్రమశిక్షణ చర్చనీయాంశంగా మారింది. రాజోలులో ఘర్షణకు దిగిన జనసేనలోని 2 గ్రూపులు ఎన్నికల సమయంలో గెలుపుకు కృషి చేసిన వారే. వాస్తవానికి 2019 ఎన్నికల నాటికి ఇక్కడ జనసేన బలంగా ఉండడంతో అనేక మంది నాయకులు వారితో పాటే గ్రూపులు పట్టుకు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా దేవవరప్రసాద్ గతంలో రాజకీయ అనుభవం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కావడంతో పార్టీలో వర్గ విభేదాలకు చెక్ పెట్టలేకపోతున్నారు అనే మాట వినిపిస్తోంది. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్ ప్రస్తుతం మంత్రిగా బిజీగా ఉంటున్నారు. అసలు ఎన్నికల ఫలితాల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఇలాంటి వర్గపోరు గొడవలు మరింత తీవ్రమవుతాయా? ఇప్పటికే జనసేన నాయకుల మధ్య కోల్డ్ వార్ ఉన్న మరికొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా గొడవలు పుట్టుకు వస్తాయా అనే చర్చ మొదలైంది. అయితే వరుసగా 2 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన రాజోలు నియోజకవర్గం రానున్న ఎన్నికల్లో సైతం హ్యాట్రిక్ విజయం సాధిస్తే జనసేన పార్టీకి కంచుకోటగా మారుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే
నాయకుల మధ్య గ్రూపులు, వారి మధ్య వర్గపోరుపై పవన్ కళ్యాణ్ తప్పక రంగంలోకి దిగాలని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన నాయకుల మధ్య కొంత మనస్పర్ధలు, మాటల్లో చిన్న దాన్ని ఏమంటారు ఆల్టర్కేషన్, నాయకుల మధ్య కాస్త మిస్అండర్స్టాండింగ్ కొన్ని విషయాలు. ఈరోజు ఒక మంచి వాతావరణంలో అందరూ కూర్చొని జరిగినవన్నీ కూడా సమీక్షించుకోవటం జరిగింది. ఇక్కడ మేము చివరికి ఒక రకమైన మంచి వాతావరణంలో అందరూ కూడా కలిసి పనిచేయాలి, ప్రజలకి సరైన అభివృద్ధి ఫలాలు అందజేయాలి అనే సదుద్దేశంతో ముందుకెళ్ళాలి తప్ప పర్సనల్గా ఒకరు గొప్ప అంటే ఇంకొకరు గొప్ప అనే ఈ ఆలోచన చాలా చిన్నది. మొత్తంగా రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీలో వర్గ విభేదాలకు అధిష్టానం చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రూపులుగా విడిపోయిన నేతల మధ్య సయోధ్య కుదిర్చింది. దీంతో పార్టీ నేతలు గొడవలు మాని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ప్రకటించడంతో హైకమాండ్ ఊపిరి పీల్చుకుంది.